వరదొచ్చిందంటే ఇక పైన మత్స్యకారులు గుండెలు అరచేతిలో పెట్టుకోవాలేమో. ఎందుకంటే వాళ్ళు గనక వేరే పార్టీ వాళ్ళైతే ఏదో ఒక కుట్ర కేసు పెట్టి లోపలేసేస్తారు. ప్రతి వరదలప్పుడు ఎంత కట్టినా బోట్లు కొట్టుకుపోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. గోదావరి వరదలప్పుడుగా చూస్తాం మనం, ధవళేశ్వరం దగ్గర చూస్తుంటాం, లేకపోతే ఎక్కడెక్కడైతే వరద వస్తుందో ఆ ఏరియాలో బోట్లు కొట్టుకుపోవడం అనేది సహజంగా జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర ఏమి రేవులు లేవు. రేవులు ఉన్న చోట కట్టేసినా కూడా వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు సహజంగా వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఏదైతే క్రిందటిసారి జగన్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినా జగనే చేయించాడు బోట్లతో. ఇప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నా సరే జగనే బోట్లతో విధ్వంసం చేయాలని చూశాడు. అంటే వాటర్కి కొట్టుకొచ్చేటటువంటి బోటుకి కుట్రని ఆపాదించగలిగినటువంటి విచిత్రమైనటువంటి వ్యవస్థ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వేళ మత్స్యకారులు ఇక పైన